పూరి, ఇదే మష్రూమ్ కర్రీ, ఉసిరికాయ పచ్చి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివానీ స్టోరీస్. ఈరోజు కార్తీక మాస వనభోజనాలకి నానమ్మ వాళ్ళ ఫ్రెండ్స్, అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ మమ్మీ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ సహారాలో అందరూ గ్రూప్స్గా రోజు సాయంత్రం పూట కూర్చుంటారు పార్క్లో, ఒక 15 మంది 20 మంది దాకా. ఈరోజు పాట్లక్ లాగా, అంటే ఒకరు కూర, ఒకరు చారు, ఒకరు పెరుగు, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసి తీసుకొచ్చారు. సో ఈ వీడియోలో మేము ఎలా ఎంజాయ్ చేయబోతున్నాము ఈ వనభోజనాన్ని మీకు చూపించబోతున్నాను. లెట్స్ గో. ఈ పార్క్లో ఒక ఉసిరి చెట్టు పెట్టారు. సో దానికి అందరూ వచ్చి దీపం ముట్టించి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుని జస్ట్ చిన్న పూజలాగా చేసి స్టార్ట్ చేశారు వనభోజనాన్ని. వీళ్ళందరూ మా అత్త అండ్ నాన్నమ్మ కామన్ ఫ్రెండ్స్ అనమాట. సో రోజు ఈవినింగ్ కాగానే 4-5 అలా అవ్వగానే సాయంత్రం వచ్చి కూర్చుంటారు. 8 గంటల వరకు ఇక్కడే ఉంటారు అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ. సో ఈ పార్క్కి డైలీ వస్తుంటారు వీళ్ళు. అండ్ కిటీ పార్టీస్ అని చెప్పి ఏదైనా ఈవెంట్స్ అయినా అండ్ నెలకి 2 నెలలకు ఒకసారి ఒక ట్రిప్కి అలా అందరు కలిసి వెళ్తుంటారు. సో దీంట్లో న్యూ కమ్మర్స్ మా మమ్మీ. వీళ్ళందరూ దాదాపుగా ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో ఈ కమ్యూనిటీ వచ్చేసి సహారా స్టేట్స్ ఎల్బీ నగర్లో ఉంది. ఇక్కడ అందరి ఏజ్ గ్రూప్స్ వాళ్ళు, అట్ ద సేమ్ టైం 40+ ఉన్న వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇట్లా గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి ఇలా కిటీ పార్టీలు పెట్టుకుంటూ వనభోజనాలు అని చెప్పి, ట్రిప్స్ అని చెప్పి, ఈవెంట్స్ అని చెప్పి ఇలా చాలా ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా పెట్టుకుంటారు. అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. సో యాక్చువల్గా నాకేమనిపిస్తుంది అంటే సహారాలో 2 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు కూడా 20 సంవత్సరాలు బతుకుతారు ఇక్కడ ఉంటే మాత్రం. రోజు పొద్దున అందరూ వాకింగ్ చేస్తారు, యోగా, ఎక్సర్సైజ్ అండ్ డ్యాన్స్ క్లాసెస్ అలా ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా కూర్చొని చేస్తుంటారు. ఒక్కరు చేస్తుంటే అందరూ వాళ్ళని జాయిన్ అవుతూ ఉంటారు. ఇంకా అది పెద్ద గ్రూప్ అయిపోతుంది. ఇక్కడ నార్మల్గా వాకింగ్ చేస్తున్నా కూడా అందరు వచ్చి పలకరిస్తూ ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు, ముఖ్యంగా పెద్దవాళ్ళు. ఇది ఒక సహారా, హైదరాబాద్లో ఎల్బీ నగర్లో ఒక వన్ ఆఫ్ ది నైస్ ప్లేస్ సహారా. సహారాలో మేమంతా ఎట్లంటే మాకు ఒక ఊరులాగా ఉంటుంది. మేమంతా చాలా హ్యాపీగా, ఎంతో పీస్ఫుల్గా, ఎంజాయ్గా, మరి కొంతమంది ఆంటీలు మమ్మల్ని నవ్విస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతిదీ దసరా, బతుకమ్మ కూడా చాలా బాగా జరుగుతుంది. మళ్ళీ మా పార్క్ చాలా బాగుంటుంది. మేము వనభోజనాలు అవన్నీ మా ఫ్రెండ్స్తో అందరం చేసుకుంటాము హ్యాపీగా. ఇక్కడ ఉంటే స్ట్రెస్ అనేది ఉండదు, ఎంతో రిలాక్స్గా మేము లైఫ్ సాగిస్తున్నాము. అందరం ఆనందంగా ఉంటాం, అందరం ఫ్రెండ్లీగా ఉంటాము. వీళ్ళంతా మా ఫ్రెండ్స్, మేమంతా కలిసి ఎప్పుడు హ్యాపీగా అన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. చెప్పండి. అందరం సహారాలో వీళ్ళు అందరం కలిసి మెలిసి ఉంటాం. ఇక్కడ మన భోజనానికి వచ్చాము. ఇక్కడ అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ కమ్యూనిటీలో 6000 హౌసెస్ దాకా ఉన్నాయి. 1 BHK, 2 BHK, 3 BHK, డూప్లెక్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని టైప్స్. సో వీళ్ళు కొద్దిసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత భజన పాటలు స్టార్ట్ చేశారు. సాయిబాబా అంటే మా నాన్న కోవా తెచ్చింది. మార్నింగ్ తెచ్చి సాయిబాబా కాడ పెడతాడు అంటే గురువారం పెట్టినప్పుడు పెట్టే చేసి అటు పోయిండు. నేను ఇటు వచ్చిన మధ్యలో కాడ వచ్చా మొత్తం మినిమం. అరౌండ్ 1:30కి భోజనాలు స్టార్ట్ చేసాం. బగారా రైస్ గట్టిగా కొంచెం.
ఇది పెరుగు బయట గారెలు సాంబార్ పెరుగు వైట్ రైస్ టమాటా చట్నీ పూరి ఇది మష్రూమ్ కర్రీ ఉసిరికాయ పచ్చళ్ళు నెయ్యి ఇంకా కూల్ డ్రింక్స్ కూలింగ్ వాటర్ మీరైతే చెప్పిన చెప్పిన తిన్న తర్వాత కాసేపు ఆగి తంబోలా గేమ్ స్టార్ట్ చేశారు. ఇంకా ఈవినింగ్ 4 అవ్వగానే డ్యాన్స్లు. బుల్లెట్ బండకి వచ్చే తపాడు గుడు 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 గని అందాల దుర్యానే చూపితప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చే తపాడు గుడు 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 గని అందాల దుర్యానే చూపితప చిక్కు 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 బుక్కని సో ఇది ఫ్రెండ్స్ కార్తీక మాసం వనభోజనాలు వీడియో. కమింగ్ అప్ వీడియోస్లో నేను కమ్యూనిటీ టూర్ కూడా తీస్తాను తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.